సమ్మర్ అంటేనే అందరికి గుర్తుకొచ్చేది ఎగ్జిబిషన్. సో మేమైతే తట్టా బుట్ట కట్టుకొని అందరం అక్కడికే బయలుదేరిపోయాం. మొత్తానికి ఎగ్జిబిషన్ కి అయితే రీచ్ అయిపోయాం. మా అందరికి టికెట్స్ తీసుకున్న తర్వాత మా అత్త ఇన్నర్ ఫీలింగ్ ఏంటో చూడండి. ఇంతకీ మన గుంటూరులో ఎగ్జిబిషన్ కి అయితే వచ్చామో కామెంట్ చేసి చెప్పేయండి. ఎవరినో ఒకరిని ఆట పట్టించకపోతే నాకు రోజే గడవదు. అలా నేను ఇక్కడ మా బాబాయ్ని అయితే ఆట పట్టిస్తున్నాను. చూడండి మీరే. పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఒకరి తర్వాత ఒకరు ఎంత కాన్సన్ట్రేషన్ గా షూట్ చేస్తుంటే ఏం చేస్తారో అనుకున్నా. బేసికల్లీ మా అక్కలండలకి ఎగ్జిబిషన్ వేస్ట్ గైస్. ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కే దాన్ని కూడా చూసి భయపడిద్ది. బతుకుంటే మళ్ళీ కలుసుకుంటా. అప్పటి వరకు దేవుడి మీద భారం వేస్తున్నా. బుద్ధుంటే ఇంకోసారి ఇది మాత్రం ఎక్కను. ఏమన్నా అయితే ఎవట్రా రెస్పాన్సిబిలిటీ? ఒకదానికి చచ్చిపోయానంటే ఇప్పుడు రెండో దానికి కూడా నన్ను బలవంతం చేసి ఎక్కిస్తున్నారు. ఒక్కొక్కడికి ఎక్కేటప్పుడు ఉన్న ఆనందం దిగేటప్పుడు మాత్రం ఎవడికి లేకుండా పోయింది. మీరే చూస్తారు కదా, చూడండి. వీడికి భయం అయితే వీడితో పాటు నన్ను కూడా బలి చేయాలని చూశాడు. ఇది ఎక్కిన తర్వాత అయితే నాకైతే ఒక డైలాగ్ గుర్తొచ్చింది. నేను అలాగే అనుకున్నా, పరలోకాన్ని తాకేసా, పెట్టెలో పడుకున్నా. ఇంత పెద్ద ఎగ్జిబిషన్ లో పిల్లలు తప్పిపోతేనే వెతుక్కోవడం కష్టమంటే ఇంత పెద్దవాళ్ళే తప్పిపోయారు. ఎలా ఎత్తుక్కుంటాం చెప్పండి మేము? ఇంకా ఇలా మా ఎగ్జిబిషన్ డే అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు కానీ మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అప్పటి వరకు బై బాయ్.